తిరుపతి జనసేనకి కష్టం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి తలనొప్పి వచ్చింది, వైసీపీ వాళ్ళకేమో సంతోషం వచ్చింది. ఏంట్రా అంటే కనుక కిరణ్ రాయల్ ఎవరైతే తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్, ఎవరైతే పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కిరణ్ రాయల్, ఆయన గురించి మనం ఆల్రెడీ చూస్తున్నాం, చాలా బ్రేకింగ్ వీడియోలు, బ్రేకింగ్ న్యూసెస్. అందులో భాగంగానే మనం ఈ వీడియో చేయబోతున్నాం. ఏంట్రా అంటే కనుక లక్ష్మి అనే మహిళ నుంచి 1,20,00,000 రూపాయలు, అంతేకాదు 20 సవర్ల బంగారం తీసుకున్నాడు, నా దగ్గర నుంచి తీసుకున్నాడు. కాబట్టి తీసుకుని ఇప్పుడు నన్ను అడిగితే నాకు అవసరం అంటే ఇవ్వటం లేదు అని అన్నాడు. అని లక్ష్మి అనే మహిళ ఒక వీడియో చేయడం జరిగింది. అలాగే కొన్ని వాయిస్ రికార్డులు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ ఒకెత్తి అయితే కనుక ఎలా అంటే వాటన్నిటి నుంచి లక్ష్మి అనే మహిళ నుంచి నువ్వు ఇంకా దీని గురించి రాద్ధాంతం చేయమాక, రభస చేయమాక, కాబట్టి నేను నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అని ఒక సెటిల్మెంట్ వీడియో కోసం తిరుపతిలోని ఒక హోటల్లో ఏం జరిగిందంటే, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్కి మేము ఎప్పటికీ ఏదైతే మేము అప్పటికే ఇచ్చిన డబ్బు 1,20,00,000కి దానికి గాను గత ఎన్నికల ముందు నా రాజకీయ జీవితం నాశనం అయిపోతుందని 30 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. 1,20,00,000 ఇవ్వడం ఏంటి, 30 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకోవడం ఏంటి, 30 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకుని అగ్రిమెంట్ రాసి బ్యాంకు చెక్ ఇచ్చాడు. కానీ నేను ఒప్పుకోలేదు. అయితే పిల్లల బలవంతంపై ఒప్పుకున్నాను. అయితే ఒప్పందం తర్వాత డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ బెదిరింపులకు దిగాడు. నేను జనసేన లీడర్నని, ఏం చేసినా చెల్లుతుందని, మీరు ఎక్కడున్నా చంపేస్తానని బెదిరిస్తున్నాడు అని ఆ మహిళ కొన్ని ఆడియో టేపులు, కొన్ని వీడియో టేపులు, ఇలా కొన్ని అయితే కనుక రిలీజ్ చేయడం జరిగింది. ఒకదాని తర్వాత ఒకటి 1,20,00,000 తీసుకున్నాడు ఈ మహిళ దగ్గర జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. కానీ ఏంటంటే మరి వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఏంటనేది వాళ్ళ వ్యక్తిగతం. ఎందుకంటే 1,20,00,000 రూపాయలు మరి ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. దాంతోపాటు 20 సవర్ల బంగారం ఇవ్వడం. కాబట్టి అలాగే వాటన్నిటికీ ఒకెత్తు అయితే కనుక ఇప్పటి వరకు జరిగింది ఒకటైతే కనుక, ఇప్పుడు కొత్తగా ఇంకొక వీడియో అయితే కనుక వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో, వాళ్ళిద్దరు చాలా దగ్గరగా ఉన్న వీడియో, వాళ్ళు చాలా చనువుగా మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి రిలీజ్ అయింది. దాంట్లో ఆ మహిళ ఏం చేస్తుందంటే కూర్చుని ఉండగా నువ్వు కళ్ళు మూసుకోమంటే కిరణ్ రాయల్ ఎవరైతే ఉన్నారో ఆయన కళ్ళు మూసుకోవడం, కళ్ళు మూసుకున్న తర్వాత నేనంటే నీకేంటి, నువ్వంటే నాకు ప్రాణం అని ఈవిడ అనడం, నేనంటే నీకేంటి అని అంటే నువ్వు వైఫు, నైఫు, కైఫు అని రకరకాలుగా ఆయన మాట్లాడడం. కాబట్టి సరే కళ్ళు మూసుకో, కళ్ళు తెరవద్దంటే ఎక్కువసేపు మూసుకోలేనని ఎటకారం చేయడం. మొత్తానికి ఆయన కళ్ళు మూసుకుని ఉండగానే ఈవిడ చేతి గుప్పుడు ఇలా ఇప్పి చేతిలో ఉన్న బంగారం చైన్ని తీసుకొచ్చి కిరణ్ రాయల్ గారికి ఆవిడ ధరింప చేయడం. ఇవన్నీ కూడా ఒక వీడియో. ఇప్పుడు ఎందుకు వీడియో తీస్తున్నామని ఆయన అనడం, ఇది నాకు అవసరం అని చెప్పేసి ఆవిడ చెప్పడం, ఆ వీడియోని ఇప్పుడు మరలా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోతోటి అసలు బంగారం బయటపడింది అని చాలామంది చాలా రకాలుగా వీడియోలు చేస్తారు. ఏమంటే కిరణ్ రాయల్ గారు రాసలీలని కొంతమంది. కాబట్టి ఈ రకంగా సన్నిహితంగా మెరిగిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇవే కాదు, ఇక మీదట వీడియోలు కిరణ్ రాయల్ గురించి వస్తాయని చెప్పి లేనిపోయిన తలనొప్పు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిపడిందేమో అనేది నేను అంట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్లో చెప్పినా, ఎక్కడ చెప్పినా స్త్రీల పట్ల గౌరవ మర్యాదలతోటి చాలా సభ్యతగా మాట్లాడటం, అలాగే ఏదైతే అమ్మాయిల పట్ల జాగ్రత్త వహించాలని చెప్పడం, అలాగే ఏదైతే అమ్మాయిల వ్యవహారంలో, కిడ్నాప్ అయిన అమ్మాయిల వ్యవహారంలో కానీ ఇలా కొన్ని మాటలైతే కనుక పార్టీ తరఫున చాలా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఒక మహిళే కదా, ఇప్పుడున్న మహిళ కూడా ఒక మహిళే కదా. కాబట్టి ఈ మహిళ మరి మోసపోయానని 1,20,00,000 క్యాష్, 20 సవర్ల బంగారం ఇచ్చి నేను మోసపోయాను, తనని నేను నమ్మించాను, కానీ నన్ను నమ్మించి మోసం చేశాడు, కడకి ఇప్పుడు చంపేసి అంటే మర్డర్ చేసి జైలుకి వెళ్తే మరలా 3 నెలల్లో బెయిల్తో బయటకు వచ్చేస్తాను అని పబ్లిక్గా ఫోన్లో మాట్లాడుతున్న ఆ వాయిస్ని కూడా ఆవిడ రికార్డింగ్ మామూలుగా పెట్టడం, పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటి మీద జనసేన ఇప్పుడు వరకు ఏమీ ఇంకా ప్రస్తుతానికి అయితే స్పందించాల. మరి కిరణ్ రాయల్ని పార్టీలో ఉంచుతారా, లేకపోతే పార్టీలోంచి తీసేస్తారా, క్రమశిక్షణ చర్యలు ఏమైనా ఉంటాయా, లేకపోతే ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు చేసే కుట్రగా భావించి దాని మీద అవతలకి తోసేస్తారా అంటే అలా చెప్పడానికి, అంటే ఎవరో వైసీపీలు కావాలని చేస్తున్నారనో అదని ఇదని చెప్పొచ్చు. కానీ లైవ్ ప్రూఫ్లు అయితే కనుక ఉన్నాయి ఇక్కడ, వీడియో ప్రూఫ్లు. ఆ వీడియో ప్రూఫ్లు ఉండడం వల్ల కిరణ్ రాయల్ గారు నాకు తెలిసి ఇంకా ఎటు కదలేని పరిస్థితులు ఉన్నట్టున్నారు అని అయితే నేను అనుకుంటున్నాను. కాదు అలాగే ఏవైతే కొన్ని బూతులు తిడుతూ వీడియోలు,
ఏంటంటే నువ్వెంత నీ బతికెంత, నన్ను టచ్ చేసిన ఇంటర్కి కూడా పేకలు, ఇలా కొన్ని బూతులు అయితే తిడుతూ ఒక మహిళ పట్ల ఇలా మాట్లాడడం అయితే జరిగింది. చూడాలి మరి కిరణ్ రాయల్ గారి పరిస్థితి. అలాగే ఇక మీదట పార్టీ తీసుకోబోయే నిర్ణయం ఏమై ఉంటుంది అనే దాని మీదే చాలామంది వెయిట్ చేస్తారన్నమాట, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని. కాబట్టి ఏమిలా ఎన్నికలకు ముందు కాళ్ళు పట్టుకున్నాడు కిరణ్ రాయల్, నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడితే నా రాజకీయ భవిష్యత్తు మొత్తం అగమ్య గోచరంగా మారిపోతుంది అని కాళ్ళు పట్టుకుని బతిమలాడటం వల్ల కిరణ్ రాయల్ గారు నేను ఆ సెటిల్మెంట్కి ఒప్పుకున్నాను, అందుకని ఆ సెటిల్మెంట్లో కూడా వీడియో కూడా పెట్టాడు కిరణ్ రాయల్ గారు. కాబట్టి ఆ సెటిల్మెంట్కి ఒప్పుకోవడం బలమైన కారణం ఇదే. అందుగురించే ఆ సెటిల్మెంట్లో నాకు ఇవ్వాల్సింది 1,20,00,000 అయినా సరే, 20 సవర్ల బంగారం అయినా సరే, ఎందుకులే తలపోటు ప్రస్తుతానికైతే కనుక 30 లక్షలు ఇచ్చేటట్టుగా చెక్కులు బాండ్ పేపర్ల మీద సంతకాలు తీసుకున్నాను. కాబట్టి మా పార్టీ వస్తుంది, ఇది జనసేన పార్టీ వస్తుంది, మీరు కంగారు పడకండి. జనసేన పార్టీ మా కూటమి పార్టీ వస్తే కనుక ఎంతకి 3 మీకు ఇస్తాను అని కిరణ్ రాయల్ చెప్పినట్టు సర్లే అని చెప్పేసి ఆవిడ ఒప్పుకున్న తర్వాత తీరా చెక్కుల మీద అగ్రిమెంట్ల మీద వీటన్నిటి మీద సంతకాలు తీసుకున్న తర్వాత అవన్నీ ఓకే అయిన తర్వాత మరలా ఇప్పుడు నాకు అవసరం, చాలా ఇంపార్టెంట్, డబ్బు నీడ్ అని చెప్పేసి నేను అడిగితే నువ్వెంత నీ బతికంతా మాది అధికారంలో ఉన్నావు, మేము ఏమైనా చేయగలం, కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, డామ్ డూమ్ డకారం అని చెప్పేసి ఆవిడని బెదిరించడం. కాబట్టి నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు, ఇప్పుడు అడ్డం తిరిగాడు మళ్ళీ డబ్బులు ఇవ్వకున్నాను అనేది ఆవిడ మాట్లాడడం జరిగింది. కిరణ్ రాయల్ గారి వెర్షన్ చూస్తేనేమో ఆవిడ ఒక కిలాడీ లేడీ అని అర్థమైంది కదండి, ఆవిడ ఒక కిలాడీ లేడీ అని, కావాలని ఇలాగ చేసిందని, ఆవిడ మీద మూడు చోట్ల కేసులు ఉన్నాయని, ఏమిటేమో జైపూర్లో కేసు ఉందని, అలాగే విశాఖపట్నంలో కేసు ఉందని, అలాగే బెంగళూరులో కేసు ఉందని. కాబట్టి ఆ కేసులో ఉన్న ఆమెని కేసులో ఉన్న ఆమెని నేనే కేసులోంచి బలవంతంగా కేసులో ఉన్న ఆమెని నేనే విడిపించాను, కేసులోంచి బయటికి తీసుకొచ్చాను అని ఆయన చెప్పడం. ఇలా 3 చోట్ల కేసులు ఉన్నాయి, ఆవిడ అప్పుడైనా సరే అరెస్ట్ చేస్తారు. కాబట్టి ఆవిడ ఒక కిలాడీ లేడీ కావాలని ఇలా చేస్తుంది. కాబట్టి నేను సచ్చివుని, నేను నిప్పుని, నిజాయితీ పరుణ్ణి అని కొన్ని మాటలైతే కనుక ఆయన మాట్లాడడం జరిగింది. వైసీపీ వాళ్ళని సవాల్ చేస్తూ చిటికలేస్తూ కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది. కాబట్టి వీటన్నింటినీ చూస్తే కనుక ఖచ్చితంగా కిరణ్ రాయల్ గారికి చెక్ పెట్టేటట్టేనేమో అనేది నాకు అనిపించింది. ఎందుకంటే ఓ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడటం ఒకటి, 2 1,20,00,000 డబ్బు తీసుకున్నాడంటో, 20 సవర్ల బంగారం తీసుకున్నాడంటో 2, తర్వాత అత్యంత సన్నిహితంగా మెలిగిన వీడియో రీసెంట్గా ఒక హాఫ్ అన్ అవర్, ఒక అరగంట ముందే రిలీజ్ అయింది. బాగా అత్యంత సన్నిహితంగా వాళ్ళిద్దరూ చాలా బాగా మాట్లాడుకుంటున్న వీడియో, ఆయన కళ్ళు మూసుకోమని తనే ఒక చైన్ పెట్టే వీడియో, ఇవన్నీ కూడా రిలీజ్ అవడంతో వీళ్ళిద్దరి మధ్య ఉన్నది ఏంటి అనే దాని మీద పెద్ద చర్చ అయితే నడుస్తుంది. మొత్తానికి ఏదైతేనండి కిరణ్ రాయల్ రాజకీయ జీవితానికి చర్మగీతం పాడేసినట్టేనేమో అనేది నాకు అనిపిస్తుంది ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూసి. ఇక ఏతావాత తేలాల్సింది ఏంటంటే అధికారిక ప్రకటన అంటూ జనసేన పార్టీ నుంచి అధికారిక ప్రకటన అంటూ ఒకటి రావాల్సి ఉంటుంది. దాని గురించి అయితే కనుక మాట్లాడుకోవడం జరుగుతుంది, చాలా చర్చ అయితే నడుస్తుంది. ఇలాంటి వారిని కూడా పార్టీలో ఉంచుకుంటే పార్టీకి ఏమైనా అప్రతిష్ట పాలన ఆలోచిస్తారా, లేకపోతే ఇది కావాలని కక్షపూరితంగా ప్రతిపక్షం కుట్రపూని చేసిందా కిరణ్ రాయల్ మీద కొట్టిపారేస్తారా ఏంటనేది ముందు తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఇదే బ్రేకింగ్ న్యూస్. చూస్తూనే మీరు అందరూ కూడా మర్చిపోద్దు, పక్కగా లైక్ చేయండి, మీ అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్న మీకు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.